కామాశ్రమవాసులు విశ్వామిత్రునకు రామలక్ష్మణులకు స్వాగత మర్యాదలు జరిపి అతిథి పూజ చేసి సత్కరించారు. ఆ రాత్రి ముగ్గురు కామాశ్రమంలో గడిపి మరునాడు ఉదయం నావ మీద గంగానది దాటుతున్నారు. నావ నదీ మధ్యం చేరగా గంగాతరంగ ఉద్ధృతి శబ్దాలు విని రాముడు, ఈ ధ్వనులకు కారణం ఏమిటి మహర్షి అని అడిగాడు. రామా, మానస సరోవర జలాల నుంచి జనించిన సరయూ నది ఇక్కడ గంగానదితో సంగమిస్తుంది. ఆ సంగమ సంరంభ ధ్వనులే ఇవి అని వివరించాడు విశ్వామిత్రుడు. నావ గంగానది అవ్వలి తీరం చేరింది. ముగ్గురూ నావ దిగి తమకు ఎదురుగా కనిపిస్తున్న అరణ్యం వైపు అడుగులు వేశారు. సూర్యకిరణాలు సైతం ప్రవేశింపసాధ్యం కాని ఆ భీకరారణ్యం మధ్యలో నడక సాగిస్తున్నారు. రాముడు ఆ అరణ్యాన్ని పరిశీలించి, గురుదేవా, మహావృక్ష సముదాయాలతో సింహ వ్యాఘ్ర భల్లూక వనవరాహాది అరణ్య మృగాల గర్జనలతో నిర్విరామ కీచురాళ ధ్వనులతో ఈ వనం ఇంత భీకరంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగాడు. రామా, ఒకప్పుడు ఈ వనం అత్యంత సుందరమైన మలద కరుష జనపదం. కొద్ది కాలం క్రితం 1000 ఏనుగుల బలంగల తాటక అనే యక్షిణి ఇక్కడకు చేరింది. నరమాంసభక్షిణి అయిన ఆ తాటకి కారణంగా ఈ వనం ఇలా నిర్జనవనమైంది అని చెప్పాడు విశ్వామిత్రుడు. యక్షులు అంత బలవంతులు కారే, మరి ఈ తాటకకు ఇంత బలం ఎలా వచ్చింది అని అడిగాడు. పూర్వం సుకేతుడనే యక్షుడు సంతానకాంక్షతో బ్రహ్మదేవుని తపస్సుతో మెప్పించి 1000 ఏనుగుల బలంగల తాటకను కుమార్తెగా పొందాడు.